అన్న నమస్తే అన్న. అందరికి నమస్తే. ఇప్పుడు సంక్రాంతికి 3 సినిమాలు ఉన్నాయి. బంగారం మహారాజు, గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం. ఏ సినిమాకి ఎక్కువ బజ్ ఉందంట? 3 సినిమాలకు బజ్ ఉంటది ఖచ్చితంగా. 3 సినిమాలు హిట్ కావాలి. టిఎఫ్ఐ బాగుండాలి. డిఎఫ్ఐ బాగుండాలి. డిఎఫ్ఐ డై హార్డ్ ఫ్యానా? డై హార్డ్ ఫ్యాన్ అని చెప్పలే కానీ పిచ్చి అంతే అది. అంటే 3 సినిమాలు హిట్ అయితే ఓకే. ఏ సినిమా ఎక్కువ తక్కువ అనేది బడ్జెట్ చెప్తాయి బ్రో. మనం చెప్పలేము. నాకు 3 సినిమాలు నచ్చుతాయి, ఎందుకంటే నేను ఒక తెలుగు ఆడియన్ కాబట్టి ఖచ్చితంగా నచ్చుతాయి. ఇక అది దాని రిలీజ్ అయిన దాన్ని బట్టి, అక్కడ బజ్ నడిచిన దాన్ని బట్టి. ఇప్పటి వరకు ట్రైలర్ గానీ సాంగ్స్ గానీ చూసావు కదా? చూసా. ఏవి ఎట్లా అనిపించినాయి? గేమ్ చేంజర్ ఈజ్ ప్రొఫెషనల్ అనిపించింది బ్రో. చాలా అంటే చాలా నీట్ గా, అసలు మనం శంకర్ గారిలో చూడలేని ఒక కోణాన్ని, అది 1 మినిట్ ఫస్ట్ వచ్చింది, 1 మినిట్ లో అసలు స్పీడ్ మూవ్స్ ఉంటాయి. సెకండ్ ది కొంచెం అక్కడక్కడ టచ్ అప్ అయి ఉంటాయి. ఆ లుంగి కట్టుకొని హెలికాప్టర్ స్టార్ట్ అయితే అసలు ఎవరు ఊహించాడు. ఆ కత్తి పట్టుకొని హెలికాప్టర్ నుంచి లుంగిలో, అది ఎవరు ఊహించారు. సో నాకు తెలిసి గేమ్ చేంజర్ బాగా అనిపించింది. కట్స్ కనిపించండి 4వ సింహాన్ని చూపించారంటారా శంకర్? అది తెర పైన చూడాలి బ్రో వచ్చిన తర్వాత. సరే, మరి సంక్రాంతికి వస్తున్నాం. వెంకటేష్ గారి ఫిలిం అంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండ్ స్టోరీ మంచిగా ఉంటాయి. సంక్రాంతికి బాలయ్య బాబు అండ్ వెంకటేశ్వర బాబు వీళ్ళిద్దరు ఖచ్చితంగా ఉంటేనే మనకు పండగ ఫినిష్ అయిపోద్ది. కాబట్టి 2 సినిమా బాగుంటాయి. సంక్రాంతికి వస్తున్నాం, సాంగ్ మాత్రం బాగుంది. గోదావరి గట్టు మీద నిజంగా బాగుంది. సో ఇప్పుడు టికెట్ల హైక్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది, మరి తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాలా? మరి ఇది ఇప్పుడు ఇస్తుండొచ్చు అంటారా? ఇంకా 2 డేస్ టైం మాత్రమే ఉంది. జై రేవంత్ అన్న, అది రేవంత్ అన్న తెలియాలి, నాకు తెలియదు. కాబట్టి రేవంత్ అన్న మీరు అడగండి, అడిగితే ఖచ్చితంగా అయితే, ఎందుకంటే రేవంత్ అన్న ప్రభుత్వం ఆయన ఇష్టం. అది సరే, పర్మిషన్ ఇస్తే బాగుంటది, ఇవ్వకపోతే బాగుంటుంది? ఇస్తే బాగుండే. అది అభిప్రాయం అంటే ఒకటే బ్రో. పుష్పకి నేను 1000 రూపాయలు పెట్టి సినిమా చూసిన, నాకు అంత అనిపించలేదు. సో ఆడియన్ గా చూడాలనిపించి పెట్టినాం కావచ్చు, పెరిగిన ధరలు బట్టి పెట్టినాం. ఏంటంటే అంత ముందు ఒక 20-30 రూపాయలు ఉంటే మనం సినిమాకి ఏదో నార్మల్ టైం పాస్కి వెళ్ళే వాళ్ళం. అప్పట్లో నేను ఒక 3-4 సార్లు మంచిగా 20 రూపాయలు టికెట్ కదా వెళ్ళి చూద్దాంలే అన్నట్టు అట్లా అలవాటు అయిపోయింది. ఇప్పుడు 1000 రూపాయలు అంటే నార్మల్ బ్యాచులర్ లైఫ్ ఎట్లుంటా అంటే 1000 రూపాయలు అంటే ఒక 200 కలిపితే ఒక బియ్యం బతుకుతుంది, ఒక నెల అంతా తినొచ్చు. ఒక 3 గంటలకు 1000 రూపాయలు అంటే అది పెట్టలేని బడ్జెట్. సో అది ఇంకొకటి ఏంటంటే మూవీ కూడా తీసేవాళ్ళు హెవీ బడ్జెట్స్ పెడితే అవి రాకపోవచ్చు. కాబట్టి కొంచెం బడ్జెట్ విషయంలో కూడా చూసుకోవాలి. దృష్టిలో పెట్టుకోకుండా కంటెంట్ దృష్టిలో పెట్టుకోమండి. అంతే, దానికి కొంచెం తక్కువ చేస్తేనే బెస్ట్ బ్రో. అట్లా. హాయ్ బ్రో. హాయ్. సో ఇప్పుడు సంక్రాంతికి 3 సినిమాలు ఉన్నాయి. గేమ్ చేంజర్, డాకు మహారాజ్ అండ్ సంక్రాంతికి వస్తున్నాం. ఈ 3 సినిమాల్లో ఏ సినిమా విన్ అవుతుంది అనుకుంటున్నావు? నీకు అభిప్రాయం? తెలుగు స్టేట్స్ లోనైతే సంక్రాంతికి వస్తున్నాం విన్ అవుతా నాకు అనిపిస్తుంది. ఎందుకు అంత నమ్మకం? ఎందుకంటే అది ఫ్యామిలీ ఆడియన్స్ మూవీ, అందులో ఎంటర్టైన్మెంట్ గానీ ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే ఎమోషన్స్ గానీ ఉంటాయని నాకు అనిపిస్తుంది. మరి గేమ్ చేంజర్, డాకు మహారాజ్? గేమ్ చేంజర్ కూడా సెకండ్ ప్రియారిటీ, ఎందుకంటే అది ఒక కమర్షియల్ సినిమా, సోషల్ మెసేజ్ గానీ ఆ ఫైట్స్ గానీ అందరు కనెక్ట్ అయితే అనిపిస్తుంది. అండ్ డాకు మహారాజ్ ఏంటిదంటే అది మాస్ మూవీ అన్నట్టు, బాలయ్య ఫ్యాన్స్ కి బాగా నచ్చుతుంది. సో నిజం చెప్పాలంటే 3 హిట్ అయితే, కాకపోతే ఒకటి బ్లాక్ బస్టర్, ఒకటి సూపర్ హిట్, ఒకటి హిట్ అయితే అని అనిపిస్తుంది. అంటే ఈ 3 సంక్రాంతికి వస్తున్నాం ఎక్కువ బడ్జెట్ అంటారు. నిజంగా ఫ్యామిలీ పరంగా అందరు చూడొచ్చు. ఎందుకంటే ఎవరైనా ఇప్పుడు ఎవరి లైఫ్ లోనైనా టెన్షన్స్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి, సినిమా చూస్తే అవన్నీ మర్చిపోయి మంచిగా కామెడీ నవ్వుకొని కడుపుబ్బా నవ్వుకోవాలని అనుకుంటారు. కాబట్టి ఫ్యామిలీతోని ఆడియన్స్ రావాలి కదా. అయితే టికెట్ల హైక్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వాలా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చింది. మరి ఇప్పుడు ఇంకా 2 డేస్ టైమే ఉంది. మరి తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్ ఇస్తుంది అనుకుంటున్నారా? ఇయ్యదు బ్రో, ఇప్పుడైతే నాకు తెలిసి ఇయ్యదు అనుకోండి. ఎందుకంటే మొన్ననే అయింది కదా, 1 మంత్ కూడా కాలేదు ఇష్యూ అయ్యి. ఇప్పుడైతే ఇస్తే నాకు తెలిసి ఫ్యూచర్ లో ఇస్తుందేమో. అంటే ఇస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నా, ఇవ్వకపోతే బాగుంటుంది అనుకుంటున్నా? నిజం చెప్పాలంటే హైక్స్ అనేవి ఇవ్వకపోతేనే బెస్ట్ బ్రో. ఎందుకంటే అందరూ అఫోర్డబుల్ ప్రైజెస్ లోనే చూడాలనుకుంటారు. కాబట్టి ఇప్పుడు సినిమాలు తీసేది కూడా మనకి ఎంటర్టైన్మెంట్ కోసమే. కాబట్టి హైక్స్ ఇవ్వకపోతే బెస్ట్. ఎందుకంటే ఎక్కువ ప్రైజ్ పెడితేనే అయితే ఒక 1 టైం చూడొచ్చేమో, అంటే ఫ్యాన్స్ ఎక్కువ శాతం చూస్తారు. అదే ఒకవేళ హైక్ పెట్టకుండా ఉంటే రిపీటెడ్ ఆడియన్స్ అనేవి ఉంటారు, అంటే ఫ్యామిలీ ఆడియన్స్ అయినా ఏదైనా. సో హైక్స్ ఇవ్వకపోతేనే బెటర్ అని నా ఫీల్. అంటే బెనిఫిట్ షోల వల్ల మనకు ప్లస్ అవుతుంది అనుకుంటే, సినిమాలకు ప్లస్, మనకు మైనస్, లేకపోతే మనకు ప్లస్ వాళ్ళకి మైనస్ అంటారు. అంటే ఇప్పుడు కొందరికి ఎట్లా ఉంటది అంటే క్యూరియాసిటీ ఉంటది అన్నట్టు, అంటే ఫస్ట్ చూడాలని, హీరో ఫ్యాన్స్ మూవీ అని అందరికి చెప్పుకోవాలని ఉంటది. సో అటు అంటే కలెక్షన్స్ పరంగా మూవీస్ కి ప్లస్ అవుతుంది, ప్లస్ ఆడియన్స్ కి ఫస్ట్ యూస్ చేసినాం కదా అనేది ప్లస్ అయిపోతుంది. సో మొత్తానికి అయితే సంక్రాంతికి వస్తున్నాము, విన్ అవుతాను మీ అభిప్రాయం? నా అభిప్రాయం అంటే 3 అయితే విన్ అయితే బ్రో, కాకపోతే ఒకటి ఫస్ట్, సెకండ్, థర్డ్ అంతే. ఓకే, అంతే అన్న. నమస్తే అన్న. సో ఇప్పుడు టికెట్ల రేట్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం అయితే పర్మిషన్ ఇవ్వలేదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చింది.
అసలు మా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చకట్ట లేదా ఇంకా 2 రోజులే టైం ఉంది, ఇంకా టికెట్స్ కూడా ఓపెన్ అక్కడ దిల్ రాజు కాబట్టి ఆయన ఇప్పుడు చైర్మన్ కూడా కాబట్టి ఎలాగోలాగో రాబడతారేమో లాస్ట్ వరకు అని నా అభిప్రాయం అండి. ఎందుకంటే నిన్న నిజామాబాద్ లో కూడా చెప్పారు కదా ఆయన 2 సినిమాలు నాకు ఏం డౌట్ లేదు, 3 సినిమాలు నావే అని. 3 సినిమాలు ఆయన ఇన్వాల్వ్ ఉన్నారు కాబట్టి, అది కాకుండా ఒక బాధ్యతమైన పదవిలో ఉన్నారు కాబట్టి కంపల్సరీ టికెట్స్ అనేది హై అవుతాయి అన్నట్టు నా అభిప్రాయం. ఇప్పుడు కొంతమంది కూడా ఈ సంఘటన ఎప్పుడు జరిగిందో మీరు కావాలంటే యూట్యూబ్ కామెంట్ లో కూడా చూస్తే 150 బెస్ట్ బాస్, లేకపోతే మూవీ రూల్స్ ఉంది కాదని కామెంట్ చేస్తారు. అంటే సినిమా ఎవరైనా కష్టపడి తీరుతారు, సినిమా థియేటర్ లో చూస్తే బెటర్. కొంచెం అందరికి పండగ కాబట్టి ఎక్కువ ఖర్చులు ఉంటే 150 బెటర్ అని నా అభిప్రాయం. అంటే ఇంకా 2 రోజుల టైం ఉంది కదా గేమ్ చేంజర్ కూడా, మరి ఇంత లేట్ అయింది ఇంకా ఎందుకని? ఇంకోటి గేమ్ చేంజర్ కి దెబ్బ మీద దెబ్బ పడుతుంది పాపం శంకర్ కి. అక్కడ లైకా ప్రొడక్షన్ వాళ్ళు రిలీజ్ చేయటం లేదంట, మాట్లాడుకొని మళ్ళీ ఓపెన్ చేశారు. మళ్ళీ ఎనీ తమిళనాడులో ఒక్క సినిమా పోస్ట్ పోవడం వల్ల, అజిత్ ది లేకపోవడం వల్ల గేమ్ చేంజర్ కి 6 సినిమాలతో పోటీ ఉంది. ఇక్కడైతే ఆల్రెడీ 3 కాబట్టి దిల్ రాజుకి చూడాలి ఇక్కడ కొంచెం హైక్ చేస్తే, ఎందుకంటే తెలంగాణలో హైదరాబాద్ లో ఎక్కువ బడ్జెట్ వస్తుంది కాబట్టి కొంచెం హైక్ చేస్తే గేమ్ చేంజర్ సేఫ్ జోన్ లోకి వెళ్తుంది అని నా అభిప్రాయం అండి. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఇప్పుడు సంక్రాంతికి 3 సినిమాలు ఉన్నాయి కదా, గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం. ఏ సినిమా 2 సినిమాలు దొక్కేస్తా అనుకుంటున్నారు? సారీ ఒకసారి క్వశ్చన్ అడగండి మళ్ళీ. 3 సినిమాలు ఉన్నాయి కదా, ఏ సినిమా విన్ అవుద్ది అనుకుంటున్నారు? ఆబ్వియస్లీ గేమ్ చేంజర్, ఎందుకంటే ప్యాన్ సినిమా కదా. సో ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకు అనుకుంటున్నా అంటే వెనకాల శంకర్ కాబట్టి. సో లాస్ట్ తన ఫ్యూ ఇయర్స్ బ్యాక్ సినిమా చేస్తున్నా అన్ని ఫ్లాప్ అయినాయి. ఆయన కూడా ఆయన నేమ్ అనేది ఎప్పుడు కింద వాళ్ళ. సో ఎక్స్పెక్టేషన్స్ అయితే అలానే ఉన్నాయి ఇంకా. సో ఆ రేంజ్ సినిమా ఎఫెక్ట్ ఏమైనా దీని మీద పడుతుండొచ్చు? లేదు లేదు, ఎందుకంటే అక్కడ కమల్ హాసన్, ఇక్కడ రామ్ చరణ్. సో ఎవరికి ఉండే ఫ్యాన్ బేస్ అనేది వాళ్ళకు ఉంది. సో వాళ్ళని అది ఫ్లాప్ అయింది, ఇది హిట్ అవుతుంది అని చెప్పి అలా మనం కంపేర్ చేసి చెప్పలేం. ఆడియన్స్ అనేది వాళ్ళ ఇష్టం, అది సినిమా హిట్ అవుతుంది లేదంటే ఫ్లాప్ అవుతుంది. నా వరకు అయితే హిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ట్రైలర్, సాంగ్స్ ఇవన్నీ చూసిన తర్వాత మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? ఎలా ఫీల్ అవ్వడం అంటే అనవసరం ఖర్చు అయితే చేశారని అనిపిస్తుంది అంతే. 75 కోట్లు అంటే ఆల్రెడీ ఒక సినిమా అయిపోతుంది 75 కోట్లకి. రీసెంట్ ఇంటర్వ్యూస్ లో దేంట్లో చెప్పారు 75 కోట్లు సాంగ్ ఖర్చు పెట్టామని. అలాంటిది అప్పట్లో ఎంత బడ్జెట్ ఉంటుంది ఒక సినిమా? చిరంజీవికైనా అదే బడ్జెట్, కొత్త హీరోకైనా అదే బడ్జెట్, 5-6 కోట్లు అయిపోయేది. అదే బేస్ చేసుకుంటూ ఇప్పుడు 5-6 కోట్ల సినిమా కూడా అవుతున్నాయి. డిజిటల్ ఇలా చిన్న చిన్న సినిమాలు అవుతున్నా అలాంటి సినిమాలు చేయొచ్చు, కాకపోతే చేయొచ్చు ఈజీగా. సో ఏంటంటే అదొక పబ్లిసిటీ స్టంట్ అంతా, అందుకు మించి 75 కోట్లు అండి పోయా, డబ్బులు ఇంకేమన్నా అవి. అయితే మిగతా సినిమాలో డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం, అది కూడా అవుద్ది. అంటే ఒకరికుండే క్రేజ్ ఒకరికి ఉంది బ్రో. గేమ్ చేంజర్ అంటే యూత్, వెంకటేష్ బాబు అంటే ఫ్యామిలీ, డాకు మహారాజ్, బాలయ్య అంటే మాస్. సో ఒకరిని కంపేర్ చేయలేం మనం. 3 సినిమాలు హిట్ అవుతాయి అంటారు. హిట్ అవుతాయి, మరి భారీ స్థాయిలో హిట్ అవుతాయి అని చెప్పలేం. ఇప్పుడు ఏది గేమ్ చేంజర్ అవుతుందో మాస్ ఆడియన్స్ కి ప్లస్ యూత్ కి కనెక్ట్ అవుద్ది. ఇంకోటి సంక్రాంతికి వస్తున్నాం, అది ఏంటంటే ఫ్యామిలీ. ఇప్పుడు 10 సినిమాలు వచ్చినాయంటే ఇయర్లీ, సారీ మామూలుగా మంత్లీ ఒక 10 మూవీస్ రిలీజ్ అవుతుందంటే 9 సినిమాలు కమర్షియల్ గానే ఉంటున్నాయి. మాస్ అన్ని వైలెంట్ అని అది ఇది చూపిస్తూ ఉంటున్నారు. దాంట్లో ఏదో ఒక్కటి అలా సినిమా వచ్చిపోతుంది, అవి కూడా ఫన్ కామెడీ అనేది తక్కువైపోయినాయి. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా రావనుకుంటా నాకు తెలిసి. సో అప్పట్లో చూసుకుంటే యువి సత్యనారాయణ గారు, ఇంకా ఎస్వి కృష్ణారెడ్డి గారు, సో వాళ్ళంతా ఒకప్పుడు సినిమాలు అనేది కామెడీ వేలో తీసుకెళ్లేవాళ్ళు. సో రాను ఏమవుతుందంటే కామెడీ చచ్చిపోతుంది. సో ఎవరో అక్కడక్కడ అనిల్ రావుపూడి లాంటి వాళ్ళు ఎవరో ఒకరు చేస్తున్నారు. సో మేబీ చూద్దాం, అది కూడా హిట్ అవుతే అందరికి మంచిదే కదా. ఇప్పుడు ఈ టికెట్ల హైక్ విషయానికి వస్తే ఆంధ్ర ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది, తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాల. ఇంకా 2 days మాత్రమే టైం ఉంది, మరి ఇస్తుండొచ్చు అంటారా? చెప్పాము బ్రో, అది ఏంటంటే అదొక పబ్లిసిటీ స్ట్రాటజీ అంతే, అందుకు మించి ఏం లేదు. రేట్ పెంచిపోయినా టికెట్ అమ్ముడిపోయేది అదే రేట్కి వెళ్తుంది. అలా పెంచడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు పుష్ప 8 కోట్లు కొట్టేసింది, 8,000 కోట్లు కొట్టింది, ఎవడొచ్చి లెక్క ఎట్టాడు? తమ్మునేలే కదా. సో అదంతా పబ్లిసిటీ స్ట్రాటజీ అంతే, అందుకు మించి ఏముండదు. అన్న నమస్తే అన్న. థాంక్యూ. ఇప్పుడు సంక్రాంతికి 3 సినిమాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో బెనిఫిట్ షోలకు కానీ టికెట్ల హైక్ లో పర్మిషన్ ఇచ్చారు, తెలంగాణలో ఇవ్వలేదు. సో మీ అభిప్రాయం ఏంటంటారు దీని మీద? ఓకే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చారు కాబట్టి తెలంగాణలో కూడా ఇస్తే బాగుంటుంది, ఇవ్వాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ముఖ్యంగా సినిమాలు కోట్ల రూపాయలు పెట్టి సినిమాలు తీస్తారు. సినిమాలు తీసిన తర్వాత అవి ఒక్క రోజుకు 2 రోజులకే మనకు సెల్ ఫోన్లు వచ్చేస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళకు మనం అర్థం చేసుకోవాలి. ఇంతకుముందు అట్లా లేకుండే కదా, సినిమాలు లేదా 100 రోజులు ఆడుతుండే. ఇప్పుడు 10 రోజులు, ఒక 20 రోజులు ఆడడమే చాలా గొప్ప అయిపోయింది. కానీ ఇప్పుడు ఖర్చు కూడా ఎక్కువ పెడుతుంది కదా. సో బెనిఫిట్స్ వల్ల కొద్దిగా వాళ్ళకు కొద్దిగా పెట్టిన పైసలు వస్తాయి. అందుకే మన తెలంగాణలో కూడా జరిగినాయి, కొన్ని జరుగుతాయి. బట్ ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కనీసం అవకాశం ఇవ్వాలని నేను కోరుతున్నా. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ చాలా మంది వాళ్ళు ఏదో రకంగా ఫైనాన్స్ తెచ్చో ఏదో సినిమాలు తీస్తారు ప్రేక్షకులని వాళ్ళు ఖుషి చేయడానికి. బట్ తెలంగాణలో కూడా
బెనిఫిషియల్కి అవకాశం ఇవ్వాలని నేను హృదయపూర్వకంగా వేడుకుంటున్నా రేవంత్ రెడ్డి గారిని. పర్మిషన్ ఇస్తే జనాలు తొక్కిసలాట కానీ ఆ విధంగా జరుగుతుందని భయపడుతున్నారు. ఒక్కటి తొక్కిసలాట అంటే ముఖ్యంగా ఏంటంటే బెనిఫిషియల్ కూడా కొన్ని రకాలు ఇప్పుడు ఎన్ని షోలు ఇస్తారో నాకు తెలియదు ఒక నైట్లో అట్లా కాకుండా కనీసం 2 గంటల వరకే ఇవ్వాలి, మళ్ళీ 3 గంటల షోలు పెట్టద్దు, టైం లిమిట్ పెట్టాలా. ఇప్పుడు సెకండ్ షో అయిపోయినా ఒక షో పెట్టండి, మళ్ళీ మార్నింగ్ 5 గంటలకు అట్లా పెట్టండి. అంతేగాని మళ్ళీ 12 గంటలకు కానీ మళ్ళీ 12 గంటల నుంచి మళ్ళీ 5 గంటలకు అట్లా కాదు. ఇప్పుడు స్టవ్లు అవుతారు, పొద్దున 3 గంటలకు బండి వేసుకొని పోతారు ఒక మాట. అట్లా కాకుండా ఇప్పుడు ఆల్రెడీ పబ్లిక్ తిరుగుతారు, 2 గంటల వరకు తిరుగుతారు. షో ఎట్లా అంటే సెకండ్ షో కాగానే షో పెట్టేసాలి, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ పెట్టాలి, అట్లా ఇవ్వాలి. బెనిఫిషియల్ అట్లా ఇవ్వాలి. కానీ పదేగా సినిమా అంటే 2 రోజులు అదే పాటగా ఇయ్యద్దు. హాయ్ బ్రో. హాయ్ అన్న. సో ఇప్పుడు సంక్రాంతికి 3 సినిమాలు ఉన్నాయి. గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజ్. ఈ 3 సినిమాలల్లో ఏ సినిమా హిట్ అవుతాఅని మీరు అనుకుంటున్నారు? 3 సినిమాలు హిట్ అవ్వాలి. TFI బాగుండాలి, బాగుండాలి, ప్రశాంతంగా ఉండాలి TFI. అక్కడ గేమ్ చేంజర్ పాన్ ఇండియా మూవీ కాబట్టి ఎక్కువ హిట్ అవుతుంది, అంటే ఎక్కువ కలెక్షన్స్ రాబడుతుంది. 3 సినిమాలు బాగానే ఉన్నాయి అంటే చూసే పాటలు కానీ టీజర్ ట్రైలర్ చూస్తే 3 సినిమాల కంటెంట్ అయితే ఉంది. వెంకటేష్ అయితే చెప్పక్కర్లేదు, ఆయన కామెడీ టైమింగ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కాబట్టి చూస్తారు. బాలకృష్ణ కూడా చూస్తారు, ఫ్యాన్స్ ఉన్నారు. రామ్ చరణ్ అయితే ఎక్కువ మంది వెయిట్ చేసేది రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ కోసమే. అది మంచి కలెక్షన్స్ అయితే వస్తాయి. నేను అనుకుంటున్నా ఒక 1000 కోట్లు దాటుద్ది, 1000 కోట్లు. అంటే మరి ఇంకా టికెట్స్ కూడా ఓపెన్ చేయలేదు. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం నో పర్మిషన్ అని చెప్పింది బెనిఫిట్స్ వాళ్ళకి టికెట్ల హైట్లో. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చింది. మరి 2 days లో ఇస్తుండొచ్చా, మరి ఇంకెప్పుడు ఇస్తారని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు, మీరేమంటారు? అది ఆ టికెట్స్ అయితే మనం చేయాలి, ఎందుకంటే త్వరగా చేస్తే మన టికెట్స్ బుక్ చేసుకుంటారు. బెనిఫిట్స్ వాళ్ళకి పర్మిషన్ ఇస్తే బాగుంటది, ఇవ్వకపోతే బాగుంటది? ఇస్తేనే బాగుంటది. ఎందుకని అంటే ఇస్తే ఇప్పుడు ఆ తొక్కిసలాట సంథింగ్ అట్లా జరుగుతుంది. తొక్కిసలాట అది జరగదు. కొంచెం పోలీస్ సిబ్బంది చూసుకొని బెనిఫిట్ షోట్లు ఉంటే మంచిది. పుష్పకి ఇచ్చారు, ఇప్పుడు పుష్పకి ఇవ్వడం వల్ల రేట్ కూడా ఇప్పుడు పెంచారు బెనిఫిట్ షోకి. ఇప్పుడు దీనికి కూడా పెంచాలి. మళ్ళీ వీళ్ళు సడన్ గా మళ్ళీ కంపేర్ చేస్తారు, అప్పుడే అది ఎలా పాసిబుల్ అవుతుంది? కంపేర్ చేయాలనుకున్నప్పుడు సేమ్ ఉన్నప్పుడే కంపేర్ చేయాలి. అలా. సరే, బాలయ్య సినిమా గురించి చెప్పండి. డాకు మహారాజ్ చూసారు కదా, సాంగ్స్ టీజర్ చూసాను, బాగుంది సినిమా. బాలకృష్ణ యాక్టింగ్ అంతా, ఆయన ఏజ్ లో కూడా అంతా చాలా. మొన్న రీసెంట్ డాన్స్ చూసాను, ఆ కొట్టే సీన్ అయితే చాలా బాగుంది. అందరికి అది దబిడిదిబుడే, అది చాలా బాగుంది, అందరికి నచ్చింది అది. ఆ పాట కోసం అయినా కొంతమంది వెళ్తారు, కొంతమంది. వెంకటేష్ మూవీ అయితే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, అది ఆల్మోస్ట్ అందరు చూస్తారు, నేను కూడా చూస్తాను. నాకు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ నచ్చుతాయి. హాయ్ బ్రో. ఇప్పుడు సంక్రాంతికి 3 సినిమాలు ఉన్నాయి. గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం. సో ఈ 3 సినిమాలలో ఏ సినిమాకి ఎక్కువ బజ్ ఉంది అనుకుంటున్నారు? బజ్ ప్రకారం పక్క పెడితే పెద్దవాళ్ళు ఎవరో చూద్దాం. ఫస్ట్ బాలకృష్ణ గారు, తర్వాత వెంకటేష్ గారు, తర్వాత రామ్ చరణ్ గారు. సో ఏది పక్కన పెడితే నాకు అన్ని హిట్ కావాలి, ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీ హిట్ కావాలి. తెలుగు అనేది మనది కాబట్టి మన అన్ని ఇండస్ట్రీ హిట్లు కావాలని కోరుకుంటాం. బట్ నాకైతే అన్ని ట్రైలర్ల కన్నా కొంచెం గేమ్ చేంజర్ ట్రైలర్ కొంచెం గ్రాండ్ గా కనబడ్డది. పెద్ద స్కేల్ ఉంది. శంకర్ గారు అంటేనే కొంచెం పెద్ద స్కేల్ గా తీస్తారు ఏదైనా. సారీ ఎటుంటో తెలుసు కదా, మనకు నాలెడ్జ్ తెలియనప్పుడే రూపా తీసి చింపి పడేసి డైరెక్ట్. అలాంటి ఇప్పటికి ఎవరు తీయలేరు అలాంటి సినిమా. బట్ మనకి ఎక్క కదా అని పోగొట్టినాం, కానీ బెస్ట్ సినిమా. ఇక మనం యంగ్ కాబట్టి కొంచెం మన యంగ్కే సపోర్ట్ చేయాలని నేను రామ్ చరణ్ సార్దే కొంచెం గట్టి హిట్ కావాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఆ పాటలు కానీ ఆ దోప నాకు ఆ స్టెప్స్ కొంచెం వెరైటీ అనిపిస్తున్నాయి. కొంచెం విఎఫ్ఎక్స్ కొంచెం నానా హైరాన్ లా కొంచెం అంత మంచి అనిపించలే. కానీ డాకు మహారాజ్ అంటే మనకు వెనుక కొంచెం ఫ్రీడమ్ ఫైటర్ కాబట్టి కొంచెం అది తెలిసిన స్టోరీ, ఎట్లా హిట్ స్టోరీ తీస్తారు. ఈ సంక్రాంతికి వస్తున్నాం అంటే అది ఆబ్వియస్లీ మన కుటుంబం మొత్తం నవ్వుకునే సినిమానే ఉంటుంది. అది పక్క, అది చిన్నోనికి నచ్చుతుంది, పెద్దోనికి నచ్చుతుంది, ముసలి తాత కూడా నచ్చుతుంది ఆ సినిమా నార్మల్ గా. సో గేమ్ చేంజర్ నా ఒకటే గేమ్ చేంజర్కే భయ్యా. ఎందుకంటే రామ్ చరణ్ సార్ చూసి చాలా ఇయర్స్, ఎప్పుడో 2020లో చూసినాం, చాలా ఇయర్స్ వెయిట్ చేస్తున్నాం. 6 ప్యాక్ అట, మరి బట్టలు చింపుకుంటాం డైరెక్ట్ గా. నార్మల్ గా పోతేనే చింపుతాం. ఇక 6 ప్యాక్ అయితే సీట్లు చింపుడే. ఇక సుదర్శన్, సంధ్య, నీ సీట్లు చింపేస్తాం, కొత్త సీట్లు కుట్టించుకుంటారు మీరు, డైరెక్ట్ చెప్తాను. అయితే ఇప్పుడు సినిమాకి ఇంకా 2 days టైం ఉంది కదా, ఇంకా టికెట్లు అయితే ఓపెన్ చేయలేదు. టికెట్ల హైక్ తెలంగాణ ప్రభుత్వం ఇవ్వట్లేదు, ఆంధ్ర ప్రభుత్వం ఇచ్చేసింది. మరి ఇప్పుడు ఇంకా ఎప్పుడు చేస్తారని చాలా మంది ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. అసలు వస్తున్నట్ట రానట్ట? అంటే ఆలస్యం అనేది అమృతం బ్రో.
కొంచెం ఎంత ఆలస్యం అయితే మనం అంత ఇప్పుడే చేసుకుంటే అందరు దొరికిస్తాయి బ్రో. కొంచెం స్టార్లు అయినప్పుడు కొంచెం మనకు కొట్లాడుకోవాలి కానీ అంత ఈజీగా దొరకదు. మరీ ఆలస్యం అయితే కూడా ఆలస్యం అమృతం విషయం కూడా ఛాన్సెస్ ఉంటాయి కదా. ఈ విషయం అయితే దాన్ని పక్క పడేస్తాం మనం. అట్లా ఏం లేదు కానీ మనకు బెనిఫిట్స్ కూడా తీసేసిల్లు, అది కొంచెం ఘోరంగా సాడ్ విషయం మనకు. చూడాలి, ఆంధ్రాలో అయితే బెనిఫిట్స్ ఉన్నాయి. ఇక ఎట్లాగో రివ్యూస్ యూట్యూబ్ లోనే ఉంటాయి సినిమా అంతా. ఫస్ట్ థియేటర్ల కన్నా కొంచెం రివ్యూస్ చూడకుండా సినిమా చూద్దాం మనందరం. ఎందుకంటే పెద్ద సినిమా, చాలా కష్టపడరు. డైరెక్ట్ థియేటర్ విజన్ లో ఎంజాయ్ చేద్దాం దాన్ని. రివ్యూ చూసి అయితే ఓకాన్ పై నా సజెషన్ ఏంటంటే 100 రూపాయలు 150 200 ఎంతో పెడతాను. అది డైరెక్ట్ చూద్దాం ఆనందిద్దాం కానీ ఈ రివ్యూలు చూసి పెట్టే 200 బాధపడకుండా సినిమా మొత్తం వద్దు మనకు. హాయ్ బ్రో. హలో. ఇప్పుడు సంక్రాంతికి 3 సినిమాలు ఉన్నాయి. డాకు మహారాజ్, గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం. ఈ 3 సినిమాలల్లా ఏ సినిమా ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి, ఎక్కువ హిట్ అవుతుంది అనుకుంటున్నారు? ఒక 3 సినిమాలు నేను అనుకుంటున్నాను గేమ్ చేంజర్. గేమ్ చేంజర్ అని. ఓకే, ఎందుకని గేమ్ చేంజర్? ఎందుకని? డాకు మహారాజ్ మరి పెద్ద హీరోలు కదా. పెద్ద హీరోలే. గేమ్ చేంజర్ శంకర్ డైరెక్టర్. శంకర్ ఆల్రెడీ భారతీయుడు 2 సినిమాతో ఫ్లాప్ కొట్టాడు, ఫ్లాప్ తీసుకున్నాడు. అంతకు ముందు ఆయన సినిమాలు ఏం తీసారో మరి అది తెలీదు. భారతీయుడు 2 సినిమా పోయింది. ఇప్పుడు కూడా మన రాజమౌళితో సినిమా తీసినప్పుడు రామ్ చరణ్ కూడా ఆచార్య వల్ల ఫ్లాప్ పడింది. సో దీని వల్ల హిట్ అవుతుంది అనేసి నా ఇన్నర్ ఫీలింగ్. ఈసారి ఖచ్చితంగా గేమ్ చేంజర్ మంచిగా హిట్ అవుతుంది అనుకుంటున్నాను. 3 సినిమాలకి ఒకతనేగా ప్రొడ్యూసర్. అవును. సో ఇది హిట్ అయినా కూడా ఆయనకే లాభం. అరే హిట్ పక్కన పెట్టండి, బడ్జెట్ దానికి ఎక్కువ ఉంది అంటారు. బడ్జెట్ గేమ్ చేంజర్ కి బడ్జెట్ బాగుందబ్బా. ఓకే, దాని ట్రైలర్ అందరూ చూసారట్టే ఉంది, అందరూ చూసారు. పబ్లిసిటీ దానికి ఎక్కువ ఉంది. పబ్లిసిటీ దానికి గేమ్ చేంజర్ కే ఉంది. ఓకే, అన్ని ఏజ్ పరంగా చూసినా కూడా గేమ్ చేంజర్ కే ఉంది. సరే, మరి డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్నాం, అది ఏంటి? ఇప్పుడు సంక్రాంతి ట్రైలర్ కూడా చూసే ఉంటారు అందరూ. అది కూడా బానే ఉంది. కామెడీ పరంగా ఫ్యామిలీ ఆడియన్స్ కి వెంకటేష్ ఎప్పుడు కూడా ఎన్ని సినిమాలు కూడా బానే ఉంటాయి. అయితే ఈసారి గేమ్ చేంజర్ బాగుంటది. సంక్రాంతికి వస్తున్న సినిమా కూడా బానే ఉంటుంది. ఓకే, మరి కలెక్షన్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం నో చెప్పేసింది. మరి సరే, కలెక్షన్ల విషయంలో బెనిఫిట్స్ వాళ్ళు కానీ టికెట్ల హైక్ కానీ తెలంగాణ ప్రభుత్వం నో చెప్పింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. మరి ఇంకా 2 days టైం ఉంది, ఇస్తుండొచ్చా తెలంగాణ ప్రభుత్వం? ఇవ్వచ్చు అనుకుంటా. ఇస్తే మంచిదా, ఇవ్వకపోతే మంచిదా? అలా కలెక్షన్స్ ఇస్తే మంచిది. ఇస్తే మంచిది. టికెట్ హైగా ఆ టికెట్ హై కొంచెం తగ్గిస్తే మంచిది. ఇస్తే మంచిది అంటారు. ఓకే, సరే, మొత్తంగా 3 సినిమాల దేనికి ఎక్కువ హైక్ ఉంది అంటారు? గేమ్ చేంజర్ కి ఉంది. గేమ్ చేంజర్. ఓకే, నమస్తే బ్రో. సో ఇప్పుడు 2024 లో కల్కి చూసాం, దేవరా చూసాం, పుష్ప 2 చూసాం, అంతా అయిపోయింది. ఇప్పుడు గేమ్ చేంజర్ వస్తున్నాడు 2025. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? గేమ్ చేంజరా అంటే ఖచ్చితంగా అయితే నేను ట్రైలర్ చూసినప్పుడు అయితే నాకు కమర్షియల్ ఎలిమెంట్స్ అయితే చాలా బాగున్నాయి అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు చూసుకుంటే మనకు ఒక పెద్దగా కలెక్షన్ కొట్టాలంటే కమర్షియల్ సినిమా వల్లనే అవుతుంది. మనకు శంకర్ గారు మనకు తెలిసిందే, కమర్షియల్ సినిమా తీయడంలో ఆయన తోపు. ఎప్పుడు అసలు కమర్షియల్ సినిమా అప్పట్లో ఇంత కలెక్ట్ చేయగలదు అని నిరూపించింది ఆయనే. కాబట్టి ఖచ్చితంగా అయితే ఆ స్టోరీ ఖచ్చితంగా కనెక్ట్ అయిందంటే జనాలకి ఖచ్చితంగా ఒక రేంజ్ లో కలెక్షన్స్ అయితే రాబట్టే ఛాన్స్ అయితే ఖచ్చితంగా. మరి శంకర్ గారు కొద్దిగా తగ్గారు, డౌన్ ఫాల్ లో ఉన్నారు అంటున్నారు. మళ్ళీ ఈ సినిమాతో కంబ్యాక్ వచ్చే అవకాశం ఉందా ఆయన? అంటే అన్న ఇప్పుడు జనరల్ గా ఒక 10 సినిమాలు తీస్తారు, జనరల్ ఒక డైరెక్టర్ ఒక 10 సినిమాలు తీసానంటారు. అందులో 1 2 పోతుంటాయి. కానీ ఆయన స్టామినా, ఇప్పుడు ఆయనకు క్రాఫ్ట్స్ మీద ఉండే ఆ నాలెడ్జ్ యాడికి పోదు కదా. ఏదో ఒక సినిమా మీద బయట పడాల్సిందే మళ్ళీ ఆయన సత్తా ఏదో. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మన రామ్ చరణ్ గారికి గ్లోబల్ వైడ్ కొంచెం రికగ్నైజేషన్ అనేది వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఈ పాపులారిటీని, ఆయన నాలెడ్జ్ ని 2 కలిపితే ఖచ్చితంగా మంచి సినిమా అయ్యే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది. అయితే మనకి సంక్రాంతి కోళ్ల పందాలు జరుగుతాయి. అట్లా మరి సినిమాల దగ్గర సింహాల పందాలు జరుగుతాయి. సార్ బాలయ్య గారు అలాగే రామ్ చరణ్ గారు ఇద్దరు మెగా వర్సెస్ నందమూరి. ఎలా ఉండబోతుంది ఆ పందెం? అలా ఏం లేదు బాయ్. ఎందుకంటే ఇప్పుడు బాలకృష్ణ సినిమా అనేది ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ కు నచ్చుతుంది. ఇప్పుడు కొంతమందికి నచ్చకపోవచ్చు, చాలా మందికి నచ్చదు, కొంతమందికి కాదు. ఇప్పుడు బాగా డైలాగులు కానీ ఇప్పుడు ఈ మ్యానరిజమ్స్, స్టైల్స్ ఇద్దరికి డిఫరెంట్. ఇప్పుడు ఆయన వేరే, అది ఆ మాస్ వేరే, ఈ మాస్ వేరే. ఈ మాస్ అసలు క్లాస్ మాస్ రామ్ చరణ్, అది ఊర మాస్. ఇప్పుడు అది ఖచ్చితంగా అవుతుంది అంటే మనం చెప్పలేం. ఇది కనీసం ఇది యావరేజ్ గా అయినా
మనకు జనాలకు మినిమం ఒక 80% ఆడియన్స్ కు నచ్చే ఛాన్స్ ఉంది. మరి వీళ్ళిద్దరు కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ తో కొట్టే స్టార్ వస్తే అది వెంకటేష్ గారిది అది వేరు అసలు. అది ఇంకా అదైతే ఇంకా కంప్లీట్ డిఫరెంట్. నమస్తే అండి. ఇప్పుడు సంక్రాంతికి గేమ్ చేంజర్ తో బోని కొట్టబోతున్నారు. లాస్ట్ ఇయర్ మనం కల్కి, దేవరా, పుష్ప ఈ హడావుడు అంతా చూసాం. సో ఇప్పుడు గేమ్ చేంజర్ ఎలా ఉండబోతున్నారు అనుకుంటున్నారు? గేమ్ చేంజర్ అంటే శంకర్ గారి గురించి మనకు తెలిసిందే. ఏంటంటే శంకర్ గారి విజువల్స్ కానీ సాంగ్స్ బడ్జెట్ కానీ చాలా హెవీగా ఉంటుంది. విజువల్ పరంగా గేమ్ చేంజర్ చాలా బాగుందండి, నాకు చాలా నచ్చింది. దట్టు మనకు ఇప్పుడు అనిల్ రావిపూడి గారి సంక్రాంతికి వస్తున్నాం, ఆ సినిమా కూడా చాలా అంటే ఫ్యామిలీ పరంగా చాలా బాగుంది అనిపిస్తుంది. దాంట్లో కొంచెం ఏదో ఇది పెట్టారన్నారు, సస్పెన్స్గా ఏదో పెట్టారన్నారు, క్రైమ్ స్టోరీ పరంగా ఏదో పెట్టారన్నారు. దాంతో పోలిస్తే ఇప్పుడు డాకు మహారాజ్ గత కాలంగా మనం బాలయ్య బాబు గారిని చూస్తే గత కొంతకాలంగా బాలయ్య బాబు గారి నుంచి వచ్చే మూవీస్ మనం ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం. మూవీస్ పరంగా కానీ స్టోరీ పరంగా కానీ ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం. ఏంటంటే ఆయన లెజెండ్ నుంచి చూసుకుంటే స్టోరీకి చాలా వేరియేషన్స్ ఉన్నాయి. చాలా టెంప్లెట్స్ వెళ్తున్నారు. దట్టు ఏంటంటే ఇప్పుడు గేమ్ చేంజర్ అంటారా, ఇప్పుడు RRR తర్వాత, ఆచార్య తర్వాత, డిజాస్టర్ తర్వాత మన రామ్ చరణ్ గారు వస్తున్నారు. ఇప్పుడు అది డిజాస్టర్ అనుకోవడానికి లేదు, ఎందుకంటే అది సమ్ పర్టికులర్ టైంలో వచ్చింది, దాన్ని మనం అంచనా వేయలేమనొచ్చు. ఇప్పుడు అందరూ కూడా పాన్ ఇండియా హీరోలు 1000 కోట్లు కొట్టారు. చాలా అండి. గేమ్ చేంజర్ తో రామ్ చరణ్ గారు పాన్ ఇండియా 1000 కోట్లు కొట్టబోతున్నారా అంటే ఇప్పుడు జనాలకి ఆ కంటెంట్ నచ్చింది అనుకోండి, 500 to మనం ఏం చేయలేం. ఫ్లాప్ టాక్ వచ్చింది అనుకోండి, అది మీరు ఏం చేయలేరు, నేనేం చేయలేము, అది జనాల చేతిలో ఉందండి. కంటెంట్ అనేది ఫ్యామిలీ ఆడియన్స్ చేతిలో ఉంది, ఫ్యాన్స్ చేతిలో ఉంది. ఇప్పుడు ఆచార్య గురించి మాట్లాడుకున్నాం అనుకోండి, మన వంశీ గారు ఏమన్నారు, ఫ్యాన్స్ చాలా తోసుకొని వచ్చారు అన్నారు, చాలా సపోర్ట్ చేశారు అన్నారు. అలాగే సపోర్ట్ చేసుకొని వచ్చారు అనుకోండి, 600 to 700, 800 crores ఈజీ, ఇంపాసిబుల్ టు గేమ్ చేంజర్ కలెక్ట్. దాని తర్వాత ఫ్యామిలీ కనెక్ట్ అయింది అనుకోండి. శంకర్ గారి వల్ల తమిళనాడులో కూడా ఆడుతుంది కదా సినిమా, సో ఆయన కూడా ఫ్యాన్స్ ఉంటారు అక్కడ, ఆయన సినిమాలో కూడా చాలా అండి. శంకర్ గారి ఇమేజ్ అనేది చాలా కొంచెం హ్యూజ్ ఇమేజ్ అంటున్నారు. మరి కంబ్యాక్ ఇస్తారా ఈ సినిమాతో? ఇప్పుడు మీరు దేన్ని బేస్ చేసుకున్నారు అడుగుతున్నారో నాకు తెలియదు కానండి. ఇండియన్ 2 అనేది చాలా ఫ్లాప్ అయిపోయింది, కాదని నేను అనట్లేదు. బట్ ఏంటంటే ఇప్పుడు మన రామ్ చరణ్ గారు తెలుగు హీరోగా ఒక స్టాండర్డ్స్లో ఉన్నారు. ఆయన ఉన్న స్టాండర్డ్స్కి ఈజీగా 600 to 800,000 crores. అదేంది స్టోరీ కనెక్ట్ అయింది అనుకోండి, 1,500 crores ఈజీ కలెక్ట్ చేస్తుంది. ఇప్పుడు మనం మొన్న చూసాం పుష్ప 2 అనేది, అల్లు అర్జున్ గారు ఎలా కలెక్ట్ చేశారనేది మనకు తెలుసు. హిందీ ఆడియన్స్లో హ్యూజ్ బ్లాక్ బాస్టర్ అయిపోయింది. అటువంటి హిందీ హీరోలు కూడా కలెక్ట్ చేయలేనటువంటి కలెక్షన్స్ మన అల్లు అర్జున్ గారు కలెక్ట్ చేశారు. అలాంటిది మన రామ్ చరణ్ గారు సాధించలేరని మనం చెప్పలేం. స్టోరీ కనెక్ట్ అయిపోయింది అనుకోండి, జనాలకి ఈజీగా వెళ్ళిపోద్దండి, చాలా ఈజీగా వెళ్ళిపోద్ది. సో మనకి ఆల్రెడీ 2024 లో మనం ప్రభాస్ గారు కల్కి చూసాం, దేవరా చూసాం, పుష్ప 2 చూసాం. 2025 గేమ్ చేంజర్ తో బోని కొట్టబోతున్నారు సంక్రాంతికి. ఎలా ఉండబోతున్నారు అనుకుంటున్నారు? ఎక్సలెంట్ ఉంటది అది కూడా. అంటే ఎలా ఉంది ఇప్పుడు చిరంజీవి గారు అబ్బాయి ఈ రోజు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు, గ్లోబల్ స్టార్. అంటే నాకు స్టార్ గురించి వాడుకుంటే తెలియదులే, వాళ్ళు తెలుగులో మాట్లాడు, ఇంగ్లీష్ వద్దు. నెంబర్ 1. అయితే మరి మెగా నందమూరి అనేది మనకి ఎప్పటి నుంచో ఉంది పోటీ. మరి ఈసారి బాలయ్య గారు అలాగే రామ్ చరణ్ గారు పోటీ పడబోతున్నారు. వాళ్ళిద్దరు పోటీ పడుతుంటారు, ఒకరోజు వీళ్ళు వస్తుంటారు, ఒకరోజు వాళ్ళు వస్తుంటారు, వాళ్ళిద్దరు పోటీ బాగానే ఉంటుంది. ఇప్పుడు మనం కోళ్ల పందెం లాగా చూడొచ్చు అది కూడా, సినిమాని కూడా. అసలు మరి రెండు బళ్ళు దిగుతున్నాయి కత్తులు, తగ్గేది అంటే ఆ డైలాగ్ చెప్పకూడదు, నేను తగ్గేది లేదు. అయితే మరి ఇప్పుడు వీళ్ళిద్దరు మాస్ వెంకటేష్ గారు ఫ్యామిలీస్, అది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, అది ఫ్యామిలీతో ఎక్కువ పోద్ది. అది దానికి వీళ్ళకి పోల్చడానికి లేదు, అసలు దానికి దీనికి పోల్చడానికి లేదు. ఓకే. సో మరి సంక్రాంతి ఎప్పుడు వచ్చినా జనరల్ గా వెంకటేష్ గారి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది. మరి బాలయ్య గారు కూడా సంక్రాంతి బాలయ్య రేట్ ఉంటది. ఇప్పుడు మూడు ఇట్లు కొట్టాడు వరుసగా. అంటే నాకు తెలిసిన చూస్తున్నా, ఇది 4 ఇట్లు కొట్టబోతున్నాడు. అతని మైండ్ వేరు, అతని కథ వేరు, 64 ఏళ్ళ వయసు. కానీ ఆ పాట మీద ట్రోలింగ్ చేస్తున్నారు ఎవరో. కొట్టడం ఒకటే వాడు తేడా, ఆ శేఖర మాస్టర్ వాడు చేసిన పనికి. అంటే కొంత ఏదో అట్లా చూపిస్తున్నారు, అవి చూపిస్తేనే వాళ్ళ సినిమాలు చూసేది. ఇప్పుడు పుష్పాలో చూపించింది రష్మిక బొచ్చిమేక,
ఆ శ్రీల ఎట చూపించారు, సేమ్ ఇట్లా చూపించారు. కానీ ఆ కొట్టడమే ఒక ట్రోలింగ్ చేశారు. 64 వెళ్ళేసు నిల్చుంటావు నువ్వు, అదే కదా. ఇది టాంగ్ అసలు వాడు ఒక డైలాగ్ చదువుతాడు. రామారావు ఉన్నాడు, ఇంటర్ రామారావు, వాడు ఊరికే చెబుతూ వాడు చుట్టూ తిరగాల, వాడు వారసుడు. అయితే ఇప్పుడు మీకు డైరెక్టర్ శంకర్ గారు తెలుసా? శంకర్ గారు అసలు వాడు ఎవడో కూడా తెలియదు నాకు. శివాజీ ఒకే ఒక్కడు ఈ సినిమాలు చూసి చూసున్నా కానీ అంత లాంజ్ లేదు. ఈ మధ్య ఖాళీ కూర్చొని ఈయన చూస్తున్నా.